యాహూ! నాకైతే ఈరోజు 3000 దొరికినాయి. ఎక్కడ దొరికినాయో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి చూడండి. నేనైతే మా మామయ్య క్యారేజ్ ఇద్దామని పొలానికైతే వెళ్ళాను. వీటిని పెసర చెట్లు అంటారు. మీరు బయట ఎక్కడ చూసుంటారు, ఈ పొలంలో మాత్రమే ఉంటాయి. వీటిలో ఏం చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. నేను అలా అయితే నడుచుకుంటూ వెళ్ళాను, వెళ్తా ఉన్నాను. మా మామయ్య టాటర్ అయితే మా తాతగారు అయితే పొలంలో చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఆమె కష్టాన్ని చూడలేక నేను వీడియో తీస్తూ కష్టపడుతున్నాను. ఆ కష్టాన్ని గుర్తించినట్లయితే చిన్నప్పుడు నేను ఈ టాటర్ని తోలేవాడిని. ఒకసారి నేనైతే కాల్లో పోనిచ్చాను ఆ టాటర్. అప్పటి నుంచి ఆ టాటర్ అయితే నాకు ఇవ్వట్లేదు మా మామయ్య. అదేంటి మామయ్య ఎందుకు ఇవ్వనని అడిగితే, ఒకసారి కాల్లో పోనిచ్చావు, ఈసారి చెరువులో పోనిస్తామో అని భయంతో ఇవ్వట్లేదు నాన్న, ఏమనుకోవాక అంటాడు. సరేలే మా మామయ్యగా ఏమవుదులే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక మిషన్ కనబడుతుంది. ఆ మిషన్ పేరే ఏందో నాకు కూడా తెలియదులే. దాంతో మినుములు అయితే పెసర్లు అయితే కోస్తారనమాట. ఎండకు వచ్చి 2000 మా సైడ్. ఇంకా అలా మాటల్లో అయితే టైం చాలా అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండలో ఎక్కువసేపు ఉంటే నల్లబడితే ఎవరు అమ్మాయిని కూడా ఎవరు నాకు. అలా వెళ్తా ఉంటే నాకు ఇష్టమైన కాలువ అయితే వచ్చింది. చిన్నప్పుడు నేను ఇక్కడే ఈత కొట్టేవాడిని కాలువలో. ఇంకా కొడతా ఉంటే మా అమ్మ చూసి నన్ను కొట్టేది. ఇంకా మసీద్లో అయితే అజా ఇచ్చారు. ఇంకా టైం అయింది, నమాజ్కి అయితే వెళ్ళాలి కాబట్టి నమాజ్కి వెళ్ళి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నమాజ్. ఇంటికి వెళ్ళే దారిలో గుర్తొచ్చింది, నా 3000 అక్కడ ఉండిపోయాయని. ఎక్కడో కాదు, ఏటీఎంలోనే వెళ్ళి ఆ 3000 అయితే ఏటీఎం నుంచి తీసుకున్నాను. ఈ డబ్బు ఎంత తెలిస్తే నీకైతే 10 రూపాయలు ఇస్తాను. ఇంకా తీసుకున్న తర్వాత బయలుదేరాను. వీళ్ళిద్దరూ మాఫియా డాన్లా ఉన్నారు. వీళ్ళిద్దరు ఉగ్రవాదులు తీవ్రవాదుల్లా ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చి నా బండి అయితే ఆపేశారు. ఏందిరా అంటే, నీకు లైసెన్స్ ఎదురా అని నన్నే అడుగుతున్నారు. వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.